హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా ఇంట్లో పప్పు వడియాలు. మీరేం చేసుకుంటున్నారు ఇవాళ వంట? ఫస్ట్ కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపు తాలింపుకి. తర్వాత ఇంగువ కొంచెం వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ గుళ్ళు ఎక్కువ వేసుకోవాలి. పప్పు టేస్ట్ అప్పుడే బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఎల్లుల్లిపాయల వల్లే పప్పు టేస్ట్ వస్తుంది, ఇంగువ వల్ల. చూసారా, వేసుకుంటేనే మంచి వాసన వచ్చేస్తుంది. తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని పోపు బాగా వేసేసుకోవాలి. పప్పుకి మెయిన్ పోపే, తాలింపే మంచి టేస్ట్. తాలింపు టేస్ట్ మంచిగా పెట్టుకుంటే పప్పు సూపర్గా ఉంటుంది. పప్పు వడియాల కాంబినేషన్ సూపర్. ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చూసారా, పప్పు కమ్మగా టేస్టీగా. పప్పు, ఆవకాయ, నెయ్యి, వడియాలు ఉంటే చాలండి, తృప్తిగా భోంచేయచ్చు. పప్పు టేస్ట్ దేనికి రాదు. నచ్చిందండి? వడియాలు, పప్పు బాగుందండి. ఇవాళ శుక్రవారం కాబట్టి పప్పు వడియాలు కంపల్సరీ మా ఇంట్లో ప్రతి శుక్రవారం పప్పు వడియాలు ఆవకాయ పచ్చడి. మంచి కాంబినేషన్ కదండి. మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చూపిస్తున్నాను, ఏమో అనుకోకండి.